హాయ్ ఎవ్రీవన్. మన జనరేషన్లో అబ్రాడ్ కంట్రీస్కి ఇమిగ్రేషన్ బాగా జరిగింది అండ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఫారెన్ కంట్రీకి వెళ్ళి సెటిల్ అవ్వాలి అక్కడే అనేది అందరికి ఒక కామన్ గోల్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఏ కంట్రీకి వెళ్ళాలి, ఏ కంట్రీకి వెళ్తే లైఫ్ బెటర్గా ఉంటుంది. లైక్ యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, గల్ఫ్ కంట్రీస్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన ముందు. సో మనం ఏ కంట్రీకి వెళ్ళాలి అనేది ఒక బిగ్ క్వశ్చన్ అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము అండ్ అట్ ద ఎండ్ మీకు క్లారిటీ ఇస్తాను ఏ కంట్రీ బెటర్గా ఉంటుంది వెళ్ళడానికి అని చెప్పేసి. సో ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఇలాంటి వీడియోస్ మరిన్ని చేద్దాం. ఫస్ట్ యూఎస్ఏ గురించి మాట్లాడుకుందాం. అమెరికా అంటే చాలా మందికి పిచ్చి. అరే అమెరికా వెళ్తే లైఫ్ సెట్. నిజమే, జాబ్స్ ఎక్కువ ఉంటాయి, బిగ్ ఎకనామీ, శాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ నిజాలే. బట్ ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే పిఆర్, అదే గ్రీన్ కార్డ్. మినిమం గ్రీన్ కార్డ్ రావాలి అంటే 10 to 15 years పడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ వెళ్ళిన స్టూడెంట్గా వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు అక్కడ. H1B ప్రాబ్లమ్స్, జాబ్ సెక్యూరిటీ ఇష్యూస్, ఇలా చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అనమాట. సో యూఎస్లో మనీ ఉంది బట్ సెటిల్మెంట్ అనేది లేదనమాట. రీసెంట్గా ట్రంప్ వల్ల ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తున్నాయో అండ్ రిటర్న్ ఎంతమందిని పంపించేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సో యూఎస్లో ఏంటంటే మనీ ఉంది కానీ సెటిల్మెంట్ అయితే లేదు. నెక్స్ట్ కెనడా. కెనడా గురించి చెప్పాలి అంటే పిఆర్కి బెస్ట్ ప్లేస్ అనమాట. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 3 to 5 years మధ్యలో పిఆర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే కెనడియన్ జాబ్ మార్కెట్ డల్ అయిపోవడం. కెనడియన్ జాబ్ మార్కెట్ అస్సలు బాగాలేదు. సో కెనడాలో జాబ్స్ చాలా కష్టము. ఈవెన్ ఎంత కష్టము అంటే పిఆర్ వచ్చిన తర్వాత కూడా జాబ్ చాలా కష్టం అయిపోతుంది. అండ్ రీసెంట్గా ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారం ఈ పిఆర్ ఆప్షన్ కూడా చాలా అంటే చాలా టఫ్ చేశారు. సో స్టూడెంట్స్గా వచ్చి వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ కూడా దొరకట్లేదు. చాలా వరకు స్టూడెంట్స్ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఈ కంట్రీలో సెటిల్మెంట్ అనేది ఉంది కానీ సో స్టార్టింగ్ ఇనీషియల్గా చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని దాటుకొని పిఆర్ తెచ్చుకున్న తర్వాత కూడా జాబ్ వస్తుందా లేదా అనేది అయితే క్లారిటీ లేదనమాట. నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా కూడా చాలా మందికి ఫేవరెట్ కంట్రీ అనమాట. సో పిఆర్ ప్రాసెస్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా జాబ్స్ అయితే మాత్రం చాలా బెటర్. సో ఇంజనీర్స్, ఐటీ ప్రొఫెషనల్స్, హెల్త్ కేర్స్, వీళ్ళకైతే మంచి స్కోప్ ఉంది ఆస్ట్రేలియాలో. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వీసా రూల్స్ చాలా టైట్ చేస్తున్నారు అండ్ ఈవెన్ స్టూడెంట్స్కి కూడా పార్ట్ టైమ్స్ తగ్గిస్తున్నారు. స్టూడెంట్గా సర్వైవల్ అవ్వడం కొంచెం కష్టము. బట్ ఒక ప్రాపర్ స్కిల్ జాబ్ ఉంది అండ్ ప్రాపర్ స్కిల్ జాబ్ కోసం ప్లాన్ అయితే మాత్రం ఆస్ట్రేలియా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రీ యూకే. యూకేలో స్టడీస్కి అయితే బాగా క్రేజ్ ఉంది బట్ పిఆర్ సిస్టమ్ మాత్రం టఫ్గా ఉంటుంది అనమాట, చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా జాబ్స్ విషయానికి వస్తే జాబ్స్ దొరుకుతాయి బట్ ఇండియన్ స్టూడెంట్స్కి లైక్ ఇండియన్స్కి చాలా కాంపిటీషన్గా అంటే ఉంటుంది. ఎక్కువ ఐటీ అండ్ హెల్త్ కేర్లో జాబ్స్ దొరుకుతాయి. సో పిఆర్ మాత్రం చాలా అంటే ఇయర్స్ పడుతుంది అనమాట రావడానికి. సో ఈజీ స్టడీ, జాబ్స్ అయితే మాత్రం స్పాన్సర్షిప్తో వర్క్ చేయొచ్చు అండ్ పిఆర్ అయితే మాత్రం కొంచెం టైం ఎక్కువ పడుతుందని చెప్పాలి. సో ఈ కంట్రీకి వెళ్ళాలి అంటే స్టడీ చేసి రిటర్న్ రావాలనుకున్నా లేదా విత్ స్పాన్సర్షిప్తో వర్క్ చేయొచ్చు అని అనుకున్నా కానీ యూకే అయితే ప్లాన్ చేయొచ్చు. బట్ పిఆర్ అంటే పర్మనెంట్ రావాలి అంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ కంట్రీ జర్మనీ. రీసెంట్గా బాగా వినిపిస్తున్న పేరు అనమాట. యూఎస్, యూకే ఈ డౌన్ఫాల్ అయిన తర్వాత రీసెంట్గా బాగా వినిపిస్తున్న పేరు. సో జర్మనీలో జాబ్ మార్కెట్ అయితే సూపర్ ఉంటుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ శాలరీస్ కూడా వెరీ డీసెంట్గా ఉంటాయి అనమాట. సో ఎక్కువ ఆటోమొబైల్కి, ఐటీకి, హెల్త్ కేర్కి వీళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అనమాట జర్మనీ. బట్ ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే జర్మన్ లాంగ్వేజ్ అనమాట. ఇంగ్లీష్లో ఎక్కువ జాబ్స్ అవైలబుల్గా ఉండవు. సో నీకు సెటిల్మెంట్కి ప్లాన్ చేసుకోవాలి అంటే పక్కా లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. బట్ జాబ్ సెక్యూరిటీ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. యూరోప్ కంట్రీస్లో జర్మనీ ఇస్ ద బెస్ట్ కంట్రీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గల్ఫ్ కంట్రీస్ అనమాట. ఈ యూఏఈ, సౌదీ ఇవన్నమాట. గల్ఫ్ కంట్రీస్లో ఈజీ మనీ అనమాట. ట్యాక్స్ పే చేయాల్సిన పని ఉండదు, శాలరీస్ కూడా హైగా ఉంటాయి. బట్ పర్మనెంట్ రెసిడెన్స్ అనేది మాత్రం అస్సలు ఉండదు అనమాట. వాళ్ళ కంట్రీలో నువ్వు 10-15 years ఉన్నా కానీ వాళ్ళు నేను సిటిజన్ కింద యాక్సెప్ట్ చేయరు. సో మనీ అయితే ఈజీగా ఉంటుంది. కన్స్ట్రక్షన్కి, ఐటీ జాబ్స్కి, హెల్త్ కేర్కి వీళ్ళకైతే డిమాండ్ ఉన్నా కానీ సో అక్కడ సిటిజన్షిప్ కానీ పర్మనెంట్ అనేది మాత్రం అస్సలు ఉండదు అనమాట. సో ఈ కంట్రీకి వెళ్ళాలంటే ఈజీ మనీ అనమాట అంతే. సో వేరే అదర్ జాబ్స్ కూడా బాగానే ఉంటాయి బట్ పర్మనెంట్ సెటిల్మెంట్ అయితే మాత్రం అసలు ఇంపాసిబుల్ అనే చెప్పాలి. సో ఫైనల్గా బెస్ట్ కంట్రీ అనేది ఏది లేదనమాట. ప్రతి కంట్రీకి కూడా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. సో మనకి స్టార్టింగ్ ఇనిషియల్ ఈజీ మనీ కావాలి అనుకుంటే యూఎస్ఏ కానీ గల్ఫ్ కంట్రీస్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు పర్మనెంట్గా సెటిల్ అవ్వాలి ఇక్కడ అనుకుంటే మాత్రం ఆస్ట్రేలియా, కెనడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా మనకి జాబ్ సెక్యూరిటీ ఎక్కువ ఉండాలి అనుకుంటే జర్మనీ ప్లాన్ చేసుకోవచ్చు.
సో ఇదనమాట, మీకు వీటిలో ఏది ఎట్లా అనిపిస్తే మీరు దేనికి ప్లాన్ చేస్తున్నారో దానికి ఫిక్స్ అవ్వండి, అంతేగాని బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. సో ఎక్కువ మంది యూఎస్ వెళ్తున్నారు, వాళ్ళకి ఎక్కువ మంది వేరే కంట్రీ వెళ్తున్నారు అని చెప్పేసి ఎక్కువ మంది అలా మూవ్ అవ్వద్దు ఆ కంట్రీకి. సో మీరు దేనికోసం ప్లాన్ చేస్తున్నారో దానికోసమే వెళ్ళండి రియలిస్టిక్గా. సో మీకు ఏది బెస్ట్ అనిపించింది నేను చెప్పిన వాటిలో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కెనడా కుర్రాళ్ళు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ కెనడా కుర్రాడు.